మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. తమ సమస్యల సాధన కోసం ఆత్మకూరులో రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకోతో భారీగా నిలిచిపోయిన వాహనాలు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తమ సమస్యల కోసం సమ్మె చేస్తూ ఉన్న ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలు నేడు రాస్తారోకో నిర్వహించారు. గత 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల సాధన కోసం సమ్మె చేపట్టి నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ తమ సమస్యల పట్ల సానుకూలత లేకపోవడం, అంగన్వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం కావడంతో తమ సమస్యల పరిష్కారం దిశగా పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ నేడు ఆత్మకూరు పట్టణంలోని సోమశిల రోడ్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. దాదాపు గంట సేపు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా తమ నిరసనలు తెలియపరచడంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల కార్యదర్శి రాధా మాట్లాడుతూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే తమ నిరసనలను వివిధ రూపాల్లో చేపడుతున్నామని, తమ సమ్మెను మరింత ఉధృతంగా చేపడతామని తెలిపారు. 40 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. అయినా కానీ మన ముఖ్యమంత్రి వచ్చి మాత్రం ఏంది ఎక్కడ అనే విషయాన్ని మాత్రం పరిశీలించట్లేదు. మా మీద అనేక రకాలుగా ఒత్తిళ్లు తెస్తా ఉన్నారు. ఎస్మా చట్టం అన్నారు, అన్ని అయిపోయి ఇప్పుడు మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామని చెప్తున్నారు. టెర్మినేట్ చేయడం వీటన్నిటికి కూడా మేము భయపడేది లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చి ఏంది అని మా సమస్యను కనుక్కొని మాకు వేతనాన్ని పెంచిన దాకా మేము ఇక్కడి నుంచి కదలమని మన ముఖ్యమంత్రి గారికి సవినయంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మాకు వేతనాలను పెంచి చూపించాలని ఈ సందర్భంగా ఆయన్ని మరీ కోరుకుంటున్నాం. ఈ రోజు మేము 40 రోజుల నుంచి చేస్తున్న సమ్మె కార్యక్రమంలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా నిరసన తెలియజేస్తున్నాము. నిన్న చెప్పిన ఈ షోకాజ్ నోటీసులకు ఆన్సర్ ఇచ్చి అందరూ జాయిన్ కావాలని, ఉద్యోగాల్లో చేరాలని చెప్పారు. దానికి నిరసనగా ఈ రోజు మేము రాస్తారోకో నిర్వహించాము. ఈ రాస్తారోకో నిర్వహించిన తర్వాత మేము ఏ కార్యక్రమం చేసేదానికి కూడా మేము ముందుకెళ్తామని, మాకు వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.